లేదు. అయితే నా పానం మంచిగా లేకుంటే నేను నా మనసులో అనుకున్న, తండ్రి నేను నూతన సంవత్సరంలో నేను సాక్ష్యం చెప్పుకుంటా దేవా, నీ చిత్తం నాయనా. నేను ఎక్కడికి పనికి వెళ్ళేదాన్ని కాదు, ఎప్పుడైనా ఇంటికాడనే ఉండేదాన్ని. నేను అసలు ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళేదాన్ని గాను. దేవుడు నాకు శక్తినిచ్చాడు, పనికి వెళ్ళాను సంతోషంగా, మంచిగా ఇంట్లో పని చేసుకొని దేవుడు నాకు మంచి సంతోషం ఇచ్చాడు, గొప్ప మేలు చేశాడు. ఇంట్లో కుటుంబంలో కూడా ఏదైనా బాధ వచ్చినా ఏది లేకున్నా కానీ నేను దేవుని ప్రార్థన చేసుకొని అడిగా, దేవుడా నీ చిత్తం నాయన, నాకేం లేదు, నీ చిత్తం నువ్వే నన్ను దర్శించమని. దేవుడు నేను ప్రతి నిమిషం ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడల్లా నేను దేవునికి ప్రార్థన చేసుకొని అడిగిన. దేవుని ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు. అనారోగ్యం నాది అప్పట్లెక్క ఏం వస్తలేదు, ఇప్పుడు చాలా తగ్గింది. ఇంకా ఇది కూడా పూర్తిగా దేవుడు తీసేస్తాడని నా మనసు పూర్తిగా నేను అనుకున్నా. నా అనారోగ్యం ఫిట్స్. కానీ నాకు అంతకుముందు చాలా ఎక్కువ వచ్చేది, ఏడబడితేనే పడిపోయేదాన్ని, ఏడబడిపోతానో తెలియదు నాకు. కానీ దేవుడు ఇప్పుడు అంత ఏం లేదు, కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తుంది, కొంచెం వస్తుంది. కానీ దేవుడు నాకు మేలు చేసిండు, చాలా తీసేసిండు. పూర్తిగా ఆయనతో కూడా దేవుడు నాకు తీసేస్తాడని నాకు నమ్మకం ఉంది. నా మనసు పూర్తిగా నేను నమ్ముతున్నా, హృదయపూర్వకంగా నమ్ముతున్నా. ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవునికి నేను ప్రార్థన చేసుకుంటూ నేను మా ఇంట్లో ఉన్నా. నా భర్తను కూడా దేవుడు తీసుకొస్తాడని నా మనసులో అనిపించింది. ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. ఈ సాక్ష్యాన్ని బట్టి మనం స్తోత్రాలు చెబుదామా? భర్తను కూడా దేవుడు త్వరగా తోడుకొని వస్తున్నందుకు స్తోత్రాలు చెబుదామా?